హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ అలాగే పీజీ ఎల్సెట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ 4 స్టెప్లు ఉన్నాయి. ఈ 4 స్టెప్లు కూడా డీటెయిల్డ్గా వివరిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరే అప్లై చేసుకోవచ్చు. నెట్ సెంటర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా కన్ఫ్యూజ్ అయి ఉన్నట్లయితే, అలాగే కంప్యూటర్లు సరిగ్గా లేవు, ఇవన్నీ లేవున్నట్లయితే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. రిస్క్ అయితే చేయొద్దండి. ఇక్కడ 4 స్టెప్లు మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ స్టెప్ మనం చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్, ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటారు దీన్ని. రిజిస్ట్రేషన్ పేమెంట్ చేయడానికి మనము బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసే ముందు ఒక చెక్ లిస్ట్ ని ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్ లో. టెలిగ్రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే ముందుగా అక్కడ అప్డేట్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కొన్ని టాపిక్స్ చూసినట్లయితే రిక్వైర్డ్ ఇన్ఫో టు అప్లై అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కాదు, ప్రస్తుతానికి డాక్యుమెంట్స్ ఏమీ అడగరండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది చూద్దాము. అయితే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది కౌన్సిలింగ్ టైంలో ప్రతి డాక్యుమెంట్ కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఇవ్వండి. మీ క్యాస్ట్ ఏదైతే ఉందో అదే ఒరిజినల్ ఇవ్వండి. ఇప్పుడు ఒక క్యాస్ట్ ఇచ్చి మళ్ళీ కౌన్సిలింగ్ లో వేరే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తానంటే కుదరదు. అలాగే ఇప్పుడు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చి అప్పుడు వేరేది ఇస్తానంటే కుదరదు. క్యాస్ట్ ఇన్కమ్ మ్యాచ్ కాకపోయినట్లయితే మిమ్మల్ని రిజర్వేషన్ కేటగిరీలోంచి అయితే తీసివేయడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. కాబట్టి కేర్ఫుల్ గా అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ చూస్తే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే చాలా మందికి తెలియట్లేదు. ఎవరైతే 5 years LLBకి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ మీద అప్లై చేస్తున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. దాన్నే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ అంటారు. అలాగే డిగ్రీ మీద ఎవరైతే 3 years LLBకి అప్లై చేస్తున్నారో వాళ్ళు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి. డిగ్రీ ఎప్పుడో చదివామండి, ఆ హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడు ఎలా గుర్తుంటుంది అంటే ఒకసారి మీ సర్టిఫికేట్స్ అనేది ఓపెన్ చేయండి. మార్క్స్ మెమో కానీ, ఓడీలో కానీ, ఒరిజినల్ డాక్యుమెంట్ లో కానీ పైన రిజిస్టర్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఇదే మీ హాల్ టికెట్ నెంబరు. అలాగే LLM ఎవరు చేస్తున్నారో లాస్ట్ వాళ్ళు LLB చదువుంటారు కాబట్టి LLB హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే పీజీలు, MBAలు ఇవన్నీ కూడా చాలా మంది చేస్తారు. అయినప్పటికీ మీరు డిగ్రీ మీదే అప్లై చేస్తున్నారు కాబట్టి డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ మీ నేమ్స్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ పర్ SSCలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంటుంది, ఆ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి. లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ నేను ఇస్తానంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఎవరికైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయి ఉన్నారో లేదా చాలా మంది పేరెంట్స్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ కి రియంబర్స్మెంట్ అనేది రాదు, వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. ఇన్కమ్ ఇవ్వక్కర్లేదు, రేషన్ కార్డు ఇవ్వక్కర్లేదు. అలాగే మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదండి ఎలాగండి అనేది చాలా మంది ప్రశ్న రావచ్చు. అయితే ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ మీరు లోయర్ ఇన్కమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. కౌన్సిలింగ్ టైంలో మాత్రం మనం ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ నెంబర్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి 8 lakhs బిలో ఇన్కమ్ ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ MRO గారి ఆఫీస్లో ఇస్తారు. ఆ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓసీ తప్ప మిగిలిన కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. లేటెస్ట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. ఒక 2-3 years ముందుదైనా క్యాస్ట్ పర్వాలేదు. ఇన్కమ్ మాత్రం లేటెస్ట్ ఉండాలి 2025ది. అయితే ఆల్రెడీ క్యాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఈ నెంబర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కౌన్సిలింగ్ లో మాత్రం ఖచ్చితంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళిపోయినా ప్రాబ్లం అయితే లేదండి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పర్సంటేజ్ అంటే ఇంటర్మీడియట్ మీద ఎవరైతే అప్లై చేస్తున్నారో అది ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మేము ఫైనల్ ఇయర్ అండి, ఇప్పుడు నాకు రిజల్ట్ రాలేదు, ఏం చేయమంటారంటే అప్రాక్సిమేట్లీ ఎంతో కొంత వేసేయండి. 45% అబోవ్ అయితే మీరు వేసేయండి. తర్వాత SSC హాల్ టికెట్ నెంబరు, అలాగే మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ కూడా అక్కడ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, అలాగే మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ కూడా అక్కడ అడగడం జరుగుతుంది. అలాగే డిగ్రీ ఎవరైతే 3 years అప్లై చేస్తున్నారో వాళ్ళు డిగ్రీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ గురించి ఇవ్వడం జరుగుతుంది. పాస్ట్ 7 years కి సంబంధించి ఒకవేళ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ 5 years LLBకి అప్లై చేస్తున్నట్లయితే 6 to ఇంటర్ వరకు మనకు ఏ ఏరియాలో చదివారు అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు లోకలా కాదా అని చెప్పి అక్కడ డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా అయితే ఇవ్వండి. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కౌన్సిలింగ్ లో మాత్రం ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం చూపించాల్సి ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్స్. తర్వాత మెయిన్ గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. 50 KB బిలో అయితే ఉండాలండి, స్కాన్ చేసి పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా 30 KB లో స్కాన్ చేసి పెట్టుకోండి. ఈ రెండు కూడా లాస్ట్ లో మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో ఈ ఫోటోనే రావడం జరుగుతుంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని మిస్ అవ్వచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ చెప్పేటప్పుడు అవన్నీ కూడా మనం కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేద్దాం. మెయిన్ గా ఇవి చూసుకుంటే సరిపోతుంది. అలాగే ముఖ్యంగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఈ విధంగా ఉంటుంది. 3 years 5 years వాళ్ళకి ఏంటి అంటే ఓసీ 900, బీసీ 850, SC STకి 800 రూపీస్. అలాగే LM ఎవరైతే చేస్తున్నారో వారికి 1000 రూపీస్, 950, అలాగే SST 900 రూపీస్ గా ఉంది. ఈ అమౌంట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఏప్రిల్
7 కల్లా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మే 25 దాకా కూడా అప్లై చేసుకోవచ్చు. 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 27 బిలో అయితే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వెబ్సైట్లోకి మనం వచ్చేసాము. స్టెప్ 1 లోకి మనం వెళ్లాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర పెట్టుకున్నారు కదా. మెయిన్ గా ఎస్ఎస్సి మెమో దగ్గర పెట్టుకున్నట్లయితే ఈ నేమ్స్ ఇవన్నీ కూడా దాన్ని బట్టి ఇవ్వాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. అలాగే క్యాండిడేట్ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఈక్వివలెంట్ అంటున్నారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ చాలా కేర్ఫుల్ గా ఇవ్వండి. ఎందుకంటే లాగిన్ టైంలో ఈ డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది మంత్లీ డేట్లు రివర్స్ చేసేస్తున్నారు. తర్వాత మీకు అక్కడ లాగిన్ అవ్వదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఓటీపీలు అన్ని కూడా దీనికే రావడం జరుగుతుంది. అలాగే సెల్ఫ్ ఫాదరా మదరా రిలేటివ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే లాస్ట్ కౌన్సిలింగ్ టైంలో కూడా ఓటీపీలు ఇవన్నీ కూడా వీటికి రావడం అయితే జరుగుతుంది. ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇక్కడ నుంచి కూడా ఓటీపీలో ఒకవేళ ఫోన్ పోయినట్లయితే ఈమెయిల్ ఐడి కూడా రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ స్ట్రీము 3 years 5 years ఎల్ఎల్ఎం ఈ విధంగా అడుగుతున్నారు. ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకేసారి 2 సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదండి. అలాగే ఈసారి మనకు అందరికీ కలిపి 9:30 to 10:30 వరకు ఒకే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఒకే ఎగ్జామ్ అంటే 3 years కి వేరే పేపర్, 5 years కి వేరే పేపర్, పీజీ ఎల్సెట్ కి వేరే పేపర్. కాకపోతే కలిసే మీరు ఒకే టైంలో రాస్తారు. చాలా మంది నేను 3 years అప్లై చేస్తాను, 5 years అప్లై చేస్తాను అంటున్నారు. 2 చేయాలంటే వేరువేరుగా చేయాలి. కానీ ఒకే టైంలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి మాత్రమే మీరు అటెండ్ కాగలరు. కాబట్టి ఒకే అప్లికేషన్ అయితే ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే కేటగిరీ దగ్గరకు వచ్చేసి క్యాస్ట్ కేటగిరీ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో కౌన్సిలింగ్ లో సేమ్ సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ చూపించిన పక్షంలో మిమ్మల్ని జనరల్ కేటగిరీకి అయితే మార్చడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా అడుగుతున్నారు. సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ ఆర్ క్రెడిట్ అని చెప్పడం జరుగుతుంది. ఫోన్ పే ఇవన్నీ లేనట్లున్నాయి. డెబిట్ కార్డు ఒకవేళ ఉంటే డెబిట్ కార్డు ద్వారా చేసేయండి. అలాగే ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టేసి ప్రొసీడ్ టు పే అని చేసినట్లయితే నెక్స్ట్ మీకు పేమెంట్ పేజ్ లోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ పేమెంట్ చేసినట్లయితే మీకు ఒక నెంబర్ రావడం జరుగుతుందండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని చెప్పి అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చోట నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ప్రింట్ అవుట్ కూడా తీసుకోండి. అప్పుడు మాత్రమే స్టెప్ 1 అనేది మీకు కంప్లీట్ అయినట్లండి. స్టెప్ 2 లోకి మనం వెళ్ళినట్లయితే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ చూడాలంటే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఏదైతే ఇందాక మీరు ఇచ్చారో అది చూసినట్లయితే ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ నొక్కినట్లయితే మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి చూపించినట్లయితే మీరు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళడానికి అయితే అర్హత సాధించినట్లు. స్టెప్ 3 లో మనకు ఫిల్ అప్లికేషన్, మెయిన్ గా అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి మనం ముందుకు వెళ్తున్నాము. అలాగే ఇందాక స్టెప్ 1 లో బేసిక్ డీటెయిల్స్ ఏదైతే ఇచ్చామో చాలా డీటెయిల్స్ ఈ అప్లికేషన్ లో ఆటోమేటిక్ గా తీసుకోవడం జరుగుతుంది. మీరు కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటో చూద్దాము. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ లోకి మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ విధంగా యూజర్ గైడ్ నా దగ్గర 2023కి సంబంధించి ఉంది. ఇక్కడ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కేర్ఫుల్ గా చూడండి. ఈ విధంగా అయితే పేజ్ మీకు కనిపించడం జరుగుతుంది. పైన మీ రిఫరెన్స్ ఐడి ఇవన్నీ ఇచ్చి లాగిన్ అయ్యారు కదా అవి చూపిస్తుంది. అలాగే క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందాక స్టెప్ 1 లో ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆటోమేటిక్ గా కొంతవరకు తీసుకుంటది. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇవన్నీ కూడా ఒకవేళ రాకపోయినట్లయితే క్యాపిటల్ లెటర్స్ లో ఇక్కడ ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఉన్నట్లయితే రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ మెయిన్ గా యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అంటున్నారు. ప్రస్తుతానికి పేరెంట్స్ ఇన్కమ్ కిందే మీరు ఉన్నారు కాబట్టి పేరెంట్స్ ఇన్కమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే రియంబర్స్మెంట్ కావాలనుకుంటున్నారో ఎలిజిబిలిటీ ఉన్నారు, రియంబర్స్మెంట్ రావాలంటే 30 years బిలో ఉండాలి. అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి. వీళ్ళకి మాత్రమే రియంబర్స్మెంట్ వస్తుందండి. కాబట్టి ఇక్కడ కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే 2.5 lakh బిలో ఉందో వాళ్ళకైతే రియంబర్స్మెంట్ వస్తుంది. 2.5 lakh అబోవ్ ఉన్నట్లయితే వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. ఇక్కడ 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ది బిలో 1 lakh, అలాగే అబోవ్ 1 lakh అండ్ బిలో 2.5 lakhs ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దీనికి తగినట్లే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ తీసుకున్నట్లయితే సేమ్ ఇన్కమ్ అయితే ఆ ఇన్కమ్ లో ఉండడానికి అయితే మీరు ట్రై చేయండి. సో మాక్సిమం 2.5 బిలో ఉండాలి. అయితే ఇక్కడ ట్యాక్స్ స్లాబులు పెరిగాయి ఈ సంవత్సరం, మేబీ ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఒకసారి సెలెక్ట్ చేసి కింద కామెంట్స్ చేయండి, నేను దాన్ని చెప్తాను. లేదా మాక్సిమం 2.5 బిలో ఉన్నట్లయితే మీకు రియంబర్స్మెంట్ అయితే ఎలిజిబిలిటీ అవుతుంది. అలాగే ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే స్టెప్ 1 లో సెలెక్ట్ చేశారో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అడుగుతుందండి. అంటే ఎవరికైతే 8 lakhs బిలో ఆదాయం కలిగి ఓసీ కేటగిరీలో ఉన్నారో వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది, అది ఇచ్చేసేయండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ ఉంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతున్నారు. ఇది మ్యాండేటరీ ఏమీ కాదు, జస్ట్ ఉన్నట్లయితే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. లేదా కౌన్సిలింగ్ టైంలో ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటున్నారు. అంటే ఎన్సీసీ, సిఏపి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అలాగే స్కౌట్స్, ఈ విధంగా ఏదైనా స్పెషల్ కేటగిరీ ఉన్నట్లయితే మీకు ఎన్సీసీ కానీ సిఏపి కానీ ఇలాంటివి ఉన్నట్లయితే అక్కడ టిక్ మార్క్ అయితే చేయండి. దీనికి సంబంధించిన
సర్టిఫికేట్ కౌన్సిలింగ్ లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే PH ఎవరైతే ఉన్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ అయితే ఉన్నాయో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫీ పేమెంట్ లో ఎలాంటి రిజర్వేషన్ PH కి లేదు, కానీ సీట్ రిజర్వేషన్ లో అయితే ఇవి NCC గానీ స్పెషల్ కేటగిరీ ఇవన్నీ కూడా ఉండడం వర్తించడం జరుగుతుంది. మైనారిటీయా నాన్ మైనారిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ టీసీలో మీరు మైనారిటీయా నాన్ మైనారిటీ అని ఉంటుంది, అక్కడ కన్ఫర్మ్ చేసుకొని మైనారిటీయా నాన్ మైనారిటీ అనేది ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ ప్రెసెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఈ రెండు ఒకటి ఇచ్చేసేయచ్చు. అలాగే ఆధార్ కార్డ్ లో ఉన్నది ఇవ్వచ్చు, లేదా నార్మల్ గా మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా ఇవ్వచ్చు. సో అడ్రస్ల గురించి పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దగ్గర ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. డిగ్రీ ఎవరైతే డిగ్రీ మీద అప్లై చేస్తున్నారో వీళ్ళకి BA BCom గ్రూప్స్ ఇచ్చారు. అలాగే PG ఏమైనా చేశారంటున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. అలాగే మేజర్ సబ్జెక్ట్ గ్రూప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గూగుల్లో సెర్చ్ చేయండి BCom లో మేజర్ సబ్జెక్ట్స్ ఏంటి అని చెప్పి, అక్కడ కొన్ని ఒక 3 సబ్జెక్ట్స్ మీకు చూపించడం జరుగుతుంది. అవి ఇచ్చేసేయండి. BBA లో మేజర్ గ్రూప్స్ ఇలాంటివి మీరు గూగుల్ అడిగినట్లయితే అక్కడ మేజర్ గ్రూప్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఆ మేజర్ గ్రూప్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. టికెట్ నెంబరు అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే మీరు ఇంగ్లీష్ లో చదివారా తెలుగులో చదివారని చెప్తున్నారు, దాన్ని కూడా సెలెక్ట్ చేసేసుకోండి. అలాగే కింద SSC లోకి వచ్చేసినట్లయితే అర్బన్ ఆర్ రూరల్ అడుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే చదువుతున్నారో రూరల్ ఏరియాస్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే పట్టణ ప్రాంతాలు ఎవరైతే చదువుకున్నారో అర్బన్ కింద మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే హాల్ టికెట్ నెంబర్, ఈ ఇయర్ అనేది మంత్ అనేది ఇచ్చేసేయండి. అలాగే ఇంటర్మీడియట్ కూడా అంతే, అర్బన్ ఆర్ రూరల్, అలాగే ఈ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. తర్వాత డిగ్రీ ఎవరైతే చదివారో పైన ఆల్రెడీ ఇచ్చేసాం కదా, ఒకవేళ కింద అడిగినట్లయితే కింద కూడా మీరు ఇచ్చేసేయచ్చు. అలాగే ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అడుగుతున్నారు. ఇక్కడ క్లాస్ 9, 10 అంటే ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకి డిగ్రీ వరకు అడుగుతారనమాట. డిగ్రీ వాళ్ళకి 9th నుంచి అడుగుతారు, ఇంటర్మీడియట్ వాళ్ళకి 6th క్లాస్ నుంచి అడుగుతారు. అంటే లాస్ట్ 7 years ఎక్కడైతే చదివారో ఆ డీటెయిల్స్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసి ప్లేస్, విలేజ్, అలాగే స్కూల్ నేము, ఇన్స్టిట్యూట్ నేము, ఇయర్ ఆఫ్ అపియరెన్స్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఇక్కడ ఇయర్స్ అనేది సెలెక్ట్ చేసి ఈ 7 years కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ కూడా మనం 7 years కౌన్సిలింగ్ లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం చివరికి వచ్చేసాం లాస్ట్ లో. ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఏదైతే స్కాన్ చేసి పెట్టుకున్నారో. అలాగే మెయిన్ గా టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ దగ్గర మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రైమరీ ఆప్షన్స్ అలాగే సెకండరీ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మీరు రాయాలనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మన వెబ్సైట్ లో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంది. ఇవి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ లాస్ట్ పేజ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఏ ఊర్లో ఉన్నాయి అనేది మీకు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏవైతే మీకు కావాలని అనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏదైతే ఇచ్చారో అక్కడ మీకు అక్కడే సెంటర్ రావడానికి అయితే మాక్సిమం అవకాశం ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటనేది చాలా మంది టెన్షన్ పడుతున్నారు. నెక్స్ట్ వీడియో చేస్తానండి ఎగ్జామ్స్ అన్నిటి గురించి. అలాగే అన్ని ఓకే అనుకున్నప్పుడు ఇక్కడ టిక్ మార్క్ చేసి మనము ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేయండి. ఈ సేవ్ అనే ఆప్షన్ ఏంటంటే మీరు టైం టు టైము పవర్ పోవడం కానివ్వండి, అలాగే ఏదైనా వెతకడానికి వెళ్ళినప్పుడు కానీ సేవ్ అనే ఆప్షన్ నొక్కినట్లయితే అక్కడి నుంచి మీకు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. టైం టు టైం సేవ్ చేయొచ్చు. లాస్ట్ లో మాత్రం ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే మీరు క్లిక్ చేసినట్లయితే ఒక ప్రివ్యూ మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయండి. ఏవైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే కింద మీకు మోడిఫై లేదా కన్ఫర్మ్ అనేది మీకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై మీద క్లిక్ చేసి చేంజెస్ అనేది చేసుకోవచ్చు. లేదు నాకు అంతా ఓకే అనుకున్నట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుందండి. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది ఫైనల్ గా రావాలి. అప్లికేషన్ నెంబర్ ని స్టెప్ 4 లో మనము ఎంటర్ చేసినట్లయితే మన అప్లికేషన్ అనేది ఎప్పుడైనా సరే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఫైనల్ గా అప్లికేషన్ నెంబర్ అనేది కావాలి. సో ఫైనల్ గా మీరు అప్లికేషన్ అలాగే పేమెంట్ రిఫరెన్స్ ఐడిని కూడా ప్రింట్ అవుట్ తీసుకోండి. ఇందులో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే, కన్ఫ్యూజ్ అయినట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి. రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం లెంతీ అయినప్పటికీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.